డ్రగ్స్ ఎవరు కొనుగోలు చేసినా వినియోగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడానికి అటు తెలంగాణ పోలీస్ శాఖతో పాటు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, నార్కోటిక్ బ్యూరో అధికారులు కూడా సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న తెలంగాణ ఎక్సైజ్ అధికారులు కూడా దాదాపు 25 పబ్స్లో దాడులు చేశారు. కొన్ని డ్రగ్స్ ఆనవాళ్ళు కూడా గుర్తించారు. అసే డ్రగ్స్ పబ్స్ సంబంధించిన దాడులకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మనుషులు సార్, నిన్న పబ్స్లో దాడులు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? మీ కంటిన్యూ ఆపరేషన్ పబ్స్ ఆపరేషన్ కంటిన్యూ కొనసాగుతుందా? ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ కూడా ఇందులో పూర్తి స్థాయిలో మేము ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ పబ్స్ మీద దాడులు చేయడానికి కారణం ఏంటంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. మీకు అందరికీ తెలుసు, రాడిసన్ బ్లూ అని ఇంకా చాలా పబ్స్లో అక్కడ డ్రగ్స్ సప్లై చేయడము, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి వచ్చిన వాళ్ళు అక్కడ పట్టుబడడం ఇటువంటి జరగడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పబ్స్లో జరిగేటువంటి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో గత 15 రోజులుగా 50 పబ్స్లో చెక్ చేయడం జరిగింది. నిన్న 25 పబ్స్, అంటే ఇప్పటివరకు 75 పబ్స్లో మేము చెకింగ్స్ నిర్వహించడం జరిగింది. నిన్న జరిగినటువంటి చెకింగ్స్లో ఒక 8 పబ్స్లో టీజీ న్యాబ్ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేసినారు. జాయింట్ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి 25 పబ్స్లో చెక్ చేసినప్పుడు ఒక 130 మంది మీద డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో వారి మీద టెస్ట్ చేయడం జరిగింది. అందులో 6 పర్సన్స్ టెస్టెడ్ పాజిటివ్. అవి క్లబ్ రోగ్, ఎగ్జోరా, విస్కీ సాంబా, 040 అనే ఈ 4 పబ్లలో ఒక 6 పర్సన్స్ టెస్టెడ్ పాజిటివ్. అంటే ఈ డ్రగ్స్ 6 దొరికినటువంటి 6 కూడా ఈ డ్రగ్స్ పబ్లోనే సేవించారా, బయట నుంచి తీసుకొచ్చి అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందా? అంటే మా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు బయట ఎక్కడో డ్రగ్ తీసుకొని వచ్చి ఇక్కడ పబ్స్కి వచ్చినట్టు నిర్ధారణ అయింది. అయినప్పటికీ కూడా దే ఆర్ అండర్ ఇంటరాగేషన్. మీరు గతంలో కూడా పబ్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు, ఎవరైనా డ్రగ్స్ ఆనవాళ్ళు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. కానీ వీరు 6 సేవించి వచ్చినప్పుడు నేపథ్యంలో మీకు ఎవరైనా సమాచారం ఇచ్చిన ఈ పబ్ యాజమాన్య నిర్వాహకులకు ఏం చెప్తున్నారు? అంటే ఇందులో పబ్స్ యాజమాన్యానికి ఏదైనా రూల్ ఉన్నట్టు ఇంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదు. ఇది నిన్న ఈ పట్టుబడ్డటువంటి 6 కూడా పబ్స్కి వచ్చిన తర్వాత అక్కడ కన్జ్యూమ్ చేసినట్టు కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేదు. వారు బయట ఎక్కడనో పబ్స్లో రాకముందే బయట కన్జ్యూమ్ చేసినట్టు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ అయింది. ఒకవేళ కనుక ఈ పబ్ల యాజమాన్యానికి ఇందులో ఏదైనా రోల్ ఉంటే డెఫినెట్లీ పబ్స్ మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ధూల్పేట ఆపరేషన్ కంటిన్యూ కొనసాగుతుంది, మరోవైపు పబ్స్ ఆపరేషన్ కంటిన్యూ కొనసాగుతుంది. నెక్స్ట్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆపరేషన్ దేని మీద ఉండబోతుంది? ఇందులో ఒకటే మాది ఆబ్జెక్టివ్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను తప్పనిసరిగా తూచా తప్పకుండా అమలు చేయడం, తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయడంలో మా వంతు పాత్రను మేము తప్పకుండా పోషిస్తాం. మొత్తం మీద డ్రగ్స్ ఎవరు సేవించినా, డ్రగ్స్ ఎవరు వినియోగించినా, అమ్మకాలు జరిపినా కూడా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం తెలంగాణ ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. విడుదల మరణంతో సుంటెన్ టీవీ, హైదరాబాద్.